హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వెరీ స్పెషల్ స్మార్ట్ ఫోన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది మేబీ మన ఇండియాలో ఈ మంత్ చివరిలో కానీ లేదంటే మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ లాంచ్ కాబోతున్న ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ పోకో F5 ఒక రెడ్మీ K60 మొబైల్. ఈ రెడ్మీ K60 మొబైల్ అనేది చైనాలో రెడ్మీ బ్రాండింగ్లో ఉంటుంది K సిరీస్లో. కానీ మన ఇండియాలో మాత్రం ఈ K60 పోకో F5 అనే పేరుతో లాంచ్ కాబోతున్న ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ ఇది. సో ఇది నేను చైనా నుంచి తెప్పించాను. సో దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి ముఖ్యంగా దీని డిజైన్ మాత్రమే ఎక్కువగా చూపిస్తాను. డిజైన్, కెమెరా ఇవన్నీ. ఎందుకంటే దీని గురించి ఓఎస్ ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది చైనీస్ యూఏలో ఉంటుంది. మన ఇండియాలో మాత్రం MIUI మన ఇండియా కోసం వస్తుంది కాబట్టి ఎక్కువగా మనం ఓఎస్ మీద కాకుండా ఓన్లీ డిజైన్ అండ్ ఫీచర్స్ గురించే ఎక్కువగా మనం మాట్లాడుకుందాం. సో ఇదే రెడ్మీ K60 బాక్స్. పైన మనకి రెడ్మీ K60 అని ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ ఏమి ఉండదు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది. సో ఇది మొత్తం 4 కలర్లో ఉంటుంది. మన దగ్గర ఉంది బ్లూ కలర్. ఇది లెదర్ బ్యాక్తో వస్తుంది. ఇది కంప్లీట్గా లెదర్ బ్యాక్తో వీళ్ళు ఇచ్చారు. చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది. గ్రిప్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది లెదర్ కాబట్టి. అండ్ మీకు బాక్స్లో ఒక TPU కేస్ ఉంటుంది. అండ్ మీకు ఒక 67 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. ఈ ఛార్జర్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది, 67 వాట్స్ది. మన ఇండియాలో అవైలబుల్గా ఉన్న 67 వాట్స్ ఛార్జర్లు దీంతో డబుల్ ఉంటాయి. కాకపోతే ఇది చిన్న సైజ్ది ఇచ్చారు. మేబీ ఇప్పుడిప్పుడే వీళ్ళు చిన్న సైజు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్టున్నారు. ఇవి మనకి ఇంటర్నేషనల్ పిన్స్తో వస్తాయి. మన ఇండియాలో సేమ్ ఫోన్ లాంచ్ అయితే మరి పెద్ద ఛార్జర్తో వస్తుందా, ఇలాంటి ఒక చిన్న ఛార్జర్తో వస్తుందా అనేది మాత్రం వెయిట్ చేయాలి. అండ్ ఒక Type-C కేబుల్ అయితే మనకి బాక్స్లో ఉంటుందన్నమాట. సో ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్. అండ్ కమింగ్ టు ద డిజైన్, ఈ ఫోన్ గురించి మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా డిజైనే. ఇది చేతిలో చాలా కాంపాక్ట్గా ఉన్నట్టు ఉంటుంది. కానీ ఇది 6.67 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. ఎందుకంటే దీని బెజల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ఫోన్ మాత్రం చాలా హ్యాండీగా ఉంటుంది. అది కాకుండా బ్యాక్ సైడ్ లెదర్ ప్యానల్ కాబట్టి మీకు చాలా గ్రిప్ అయితే అనిపిస్తుంది అనమాట. అంటే ఇది మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. సో చాలా రోజుల నుంచి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్లు చూసి బోర్ కొట్టింది కదా. సో ఈ ఫోన్ మాత్రం అంటే మేబీ పోకో F5 ఇదే ఫోన్ కాబట్టి సో ఇది కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తోనే వస్తుంది అనమాట మన ఇండియాలో కూడా. అండ్ బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాల సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ మీకు రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. పైన ఒక సెకండరీ స్పీకర్ ఉంటుంది. అండ్ మీకు IR బ్లాస్ట్ ఉంటుంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. బాటమ్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. అలాగే మెయిన్ మైక్రోఫోన్ Type-C పోర్టు. అలాగే మీకు ఇక్కడ ఇంకొక స్పీకర్ ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. డాల్బీ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇది మీకు MIUI 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ అవుతుంది. Android 13తో వస్తుంది. సో రెగ్యులర్గా మనకి MIUIలో చైనాలో చాలా ఫీచర్స్ ఉంటాయి. అండ్ ఇది చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది. చైనీస్ MIUIకి మన ఇండియా MIUIకి చాలా డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఇది ఎందుకు నాకు చాలా ఫాస్ట్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ రెస్పాన్స్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. అండ్ ఫీచర్స్ కూడా చాలా ఉంటాయి. సూపర్ ఐకాన్స్, సూపర్ విడ్జెట్స్ ఇవన్నీ దీంట్లో మనకి ప్రీ లోడెడ్గా వస్తాయి. కాకపోతే మన ఇండియాలో మరి MIUIలో ఈ సూపర్ ఐకాన్స్, సూపర్ విడ్జెట్స్ అనేవి తీసుకొస్తారా లేదనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, మన OS డిపార్ట్మెంట్ని స్కిప్ చేస్తున్నాం కదా. సో అందుకని కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. 3 కెమెరాల్లో యూస్ఫుల్ కెమెరా ఒకటే ఉంటుంది. జస్ట్ లైక్ మీకు లాస్ట్ టైం పోకో F4లో కూడా 3 కెమెరాలు ఉంటాయి కానీ 3 ఒకటే యూస్ఫుల్ కెమెరా ఉంటుంది కదా. సో దీంట్లో కూడా అలాగే అనమాట. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అవైలబుల్గా ఉంది. అనేది మీకు 4Kతో పాటు 8K రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో వాడింది స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ని యూజ్ చేశారు కాబట్టి. సో రెండోది 8 మెగాపిక్సెల్, మూడోది 2 మెగాపిక్సెల్. కెమెరా శాంపిల్స్ మాత్రం చాలా బాగుంటాయి. కాకపోతే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇవి చైనా నుంచి తెప్పించిన K60 కాబట్టి అక్కడ కెమెరా సాఫ్ట్వేర్లు అనేది వాళ్ళ స్కిన్ టోన్కి తగ్గట్టుగా ఉంటుంది. సో కానీ మన ఇండియాకి వచ్చేటప్పటికి ఏమవుద్దంటే మన ఇండియాకి సంబంధించిన కెమెరా యాప్ని ఇన్స్టాల్ చేస్తారు. కలర్స్ కూడా మన ఇండియాలో చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో కెమెరా మాత్రం చాలా బాగానే ఉండొచ్చు అనమాట. ఇక్కడ కూడా చాలా బాగానే ఉంది. ఇక మన ఇండియన్ వెర్షన్లో ఇంకా కొంచెం బెటర్గా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా, మూడోది 2 మెగాపిక్సెల్. పెద్దగా ఉపయోగం అయితే ఉండదు. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అది కూడా చాలా బెటర్గా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో ఈ ఫోన్ మనకి అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది.
దీంట్లో 5500 mAh బ్యాటరీ ఉంటుంది, 67 వాట్స్ ఛార్జర్ని మనకి బాక్స్లో సప్లై చేస్తారనమాట. సో ఇది రెడ్మీ K60 సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. ముఖ్యంగా దీని డిజైనే దీంట్లో అల్టిమేట్. చాలా బాగుంది డిజైన్ మాత్రం. చేతిలో మాత్రం చాలా హ్యాండీగా ఉంటుంది, గ్రిప్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ MIUI 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ మన ఇండియాలో కూడా బూట్ అవుతుందన్నమాట. సో ఓవరాల్గా మాత్రం ఈ ఫోను 30,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక హాట్ కేక్ అవుద్ది అనమాట. చాలా మంచి ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే మీకు లెదర్ బ్యాక్తో కూడా వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి. సో మరి ఈ వేరియంట్ మన ఇండియాలో వస్తుందా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాలి. సో ఇది రెడ్మీ K60 సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంటర్నేషనల్ అన్బాక్సింగ్స్ మీకు కావాలనుకుంటే కొంచెం ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు కింద కామెంట్స్ ఫస్ట్ కామెంట్లో పెడతాను, ఇంకా తీసుకురండి అని ఒకవేళ మీరంటే ఇంకా ఎక్కువగా తెప్పించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.